కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ గాడ్దెగోడు కథ. రచన శ్రీ బివిఎస్ కృష్ణమోహన్ గాంధీ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ బుర్రా వెంకట సూర్య కృష్ణమోహన్ గాంధీ 1947 సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీన బుర్రా వెంకటరామారావు మహాలక్ష్మమ్మ దంపతులకు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బోనంగి గ్రామంలో జన్మించారు. వీరు విజయనగరం వాస్తవ్యులు. విజయనగరం మహారాజా కాలేజీలో బిఏ పట్టం సాధించారు. విశ్రాంత కోఆపరేటివ్ పెయిడ్ సెక్రటరీ. వీరి ప్రవృత్తి రచనలు, నటన. ప్రముఖ రంగస్థల నటులు. కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధానంలో పాత్రకు వీరు పెట్టింది పేరు. చివరికి అత్తమైన కోపం తొత్తమైన చూపించినట్టయింది నా పని. తాగినోడు తాగి వాళ్ళకు తొంకొక తగుతునమ్మా అంటూ పెళ్ళంతో కయ్యాని కాలు దువ్వాడు. అది పెళ్ళామా? పెళ్ళాం కాదది, పిశాచమ్ముండ. పొయ్యిలోంచి ఎర్రగా కాలుతున్న కొరకొంచొకటి వచ్చుకుని ఎంటాడి ఆయన దెబ్బ మనకు తరింగొట్టి పెడాలమని ఈది గడప తలుపేసుకుంది. గుడ్డే నెల ఒంటరి ముండని బిగులుగా దెబ్బ మీద మూల గుంజ కట్టేయబడ్డనాను. ఈ మొగుడు పిల్లల తగు మా సోడ ముచ్చటగా ఉంటే సూత్తు హుషారుగా తోక ఎగరేసి కీసుగా వారంభించి చిన్నగా ఓండరెట్టాను. అసలే ముసలి పీనుగా ఆ పైన తాగిన మైకంతో అడుగులు తడబడి ఇదిగా నన్ను గుంజ కట్టిన జాగాకి జానెడు బెత్తడు దూరంలోనున్న నా ఎత్తు పెంటగోతిలో దబ్బుమన్న పెద్ద సప్పుడుతో బొక్క బోర్లా పడ్డాడు. వైపోనాడు నా కొడుకు, వాళ్ళమ్మ అయిపోనాడు. నాని పాలు జడుచుకొని మరో ఓనరెట్టాను నేదో తెలదు కానీ ఆడెలా నెగిసినాడో కానీ పక్కనాయాల గొయ్యి నుంచి నెగిసి పెళ్ళాన్ని బండ బూతులు తిడుతూ పక్కనున్న కావిడి బద్దతో నా నడుము ఎరగబుడిచి ఆ పిశాచం మీద కసి నా నడుము మీద చూపించి ఆనకు ఒంటి మీద తెనివినాక అలాగే గోతిలో జారి గుర్రెడుతూ తొంగుండిపోనాడు. ఆ కాడికి ఆడిన వెనక్కాలకు అందుతాడేమో ఎగిరాడి గుండెలు మీ చేసి కసిగా ఒక్క తాపు తందామనుకున్నాను. కానీ నాకు అందకుండా మా మడేలంకడు అలా బతికి వదుష్టివంతుడైపోనాడు పాపిచ్చదవా. మెత్తగా ఉన్నాళ్ళను చూస్తే మొత్త బుద్ధగుతుందట. శిశి యాదవ పుటకలు యాదవ బతుకులు అని. నాది ఓ బతికే కానీ బతకాల. ఈ మనుషులకి నా నచ్చుండేదాకా గాడిద సాకిరి చేత్తూ బతుకంతా సచ్చినట్టు బతకాల. అసలు ఈ సృష్టి చేసిన భగవంతుని అనాలి. ఆడు చేయకపోతే ఆడ బోబు ఊడైనా ఈ దిక్కుమాలిన పుటకలు పుట్టించాడో ఆడినో 2 పీకులు పీకి ఏట్రా నీ పచ్చపాత బుద్ధని వడికి కడిగేయాలనుంది. ఈ శరాశర సృష్టిలో భగవంతుడు వన్య జీవాకారాలతో పాటు మనిషిని సృష్టించి ఎంత ఘోరం చేశాడో అదెంత నేరమో అలా పుటకల వల్ల తోటి జీవుల బతుకల్లా ఎంతటి సిచ్చు రేపినాడో సృష్టించినోడికి ఎరుకునేదంటే ఏటనాలో తెలవకుండా ఉంది. మడిసి జాతికి మెదడులో గుజ్జెట్టి ఆడు ఎంత మతి లేని పని చేశాడో బుద్ధి లేదనుకున్న నాకే ఎంత డీపుగా అర్థమైపోతే ఆ పై ఓడు ఎంత దాకా కానుకునేదంటే తొలికేదో గూడు పుటాని జరిగిపోయే ఉంటుంది. మడిసి చేసే దగులుబాజీ పనులకు అసలు ఈ భగవంతుడే ఓ పెద్ద దన్నంటారు అంతాను. ఆడికి ఎంతసేపు మెప్పు మెగర్బాని కావాలా. ఆ కిటుకు తెలిసిన మా గొప్ప కిలాడి కేటుగాడి మనిషి నా కొడుకు. ఆడిని నమ్మించడానికి ఈడు చెవిలో పువ్వులు ఎట్టేసుకుని ఆడి మెల్లో ఓ దండ పారిసి ఆడి నామజపం చేత్తూ గడ్డాలు పెంచుకుని తపచ్చు సెడతలట్టుకొని భజిన గనాగోలుగా చేస్తాడు. దానిగాడు పొంగిపోయి ఉబ్బు నింగడై ఈ అడగాలి కానీ ఆడు కట్టుకున్న గోసి కూడా వీడికి ఇచ్చేస్తానంటాడు. ఈడలా పొగుడుతాడు, ఆడు వంగిపోతాడు. ఆడి భాష వీడికి తెలుసు, ఈడి దేశ ఆడికి తెలుసు. వల ఆడినీడు పొగిడి పైపెత్తనం పైవాడికి ఒగ్గేసి ఆడినీడు బతిమాలి బామాలి మగమాట పెట్టేసి ఈ భూమి మీద పెత్తనం ఆడి చేతుల నుంచి ఈడు గుంజేసుకొని మిగిలిన జీవాకారాలకు ముగుడైపోయి ఆనక ఆటి కీడే ఈ భూమి మీద దేవుడైపోనాడు. మరి కాదా ఆకాశాన్ని ఎరిగే పచ్చులకు కానీ నేల మీద ఈడితో తిరిగాడే తోడి జీవాకారాలకు కానీ నీటిలోని జలసరాలకు కానీ దేవుడెవరు? ఈ మడిసిలా మనల్ని నొంగ తీసుకుని బొంగరలాడిచ్చేస్తున్నాడే. మన చేత వడ్డమైన సాకిరీలు చేయించేసుకుని మన తోలొలిసి చెప్పులు వేసుకుంటున్నాడే. ఆడి సాకిరీ కోసమే పుట్టామని మన్ని పీల్చి పిండి పిప్పి చేసేస్తున్నాడే. మరి భగవంతుడు అనేవాడు ఉంటే అడ్డడే
ఈడి పిలక అందుకుని చెండా నెగ్గొట్టి ఈ భూమి మీద నీకెంత వక్కుందో ఆటికి వంతే ఉన్నాయిరా అని చెప్పడే వచ్చంగా మన కోసం మరో అవతారం ఎత్తి దుష్టశిక్షణ చేయడే. ఏటి ఈ నాటకం? భగవంతుడెవ్వరికి కనపడ్డంటారు, ఆడిదంతా తెలంగు భాగవతం అంటారు. మాయగోడు ఆడేటి చెప్పడు, ఒకేలా ఆడి చెప్పినా ఈడు చెయ్యడు కంత్రిగాడు. ఏటో ఇది కనపడని ఆడి గారిడియో తోడి జీవులుగా జీవించనివని మడిసి మిడిసిపాటో మన సావులకొచ్చింది. మనకు గాని వింతపాట ఆలోచన ఉందని ఒకవేళ మనిషికి గాని తెలిసినదనుకో, ఓలమ్మ ఓలమ్మ వమాంతం గుడ్లు తేలేసి గుండెట్టేసుకోడు. ఆడి దృష్టిలో నా నొత్త గాడిదను. గాడిదంటే భూమి మీద ఉన్న పేనకోట్లో బుర్రలేని ఎర్రిగొడ్డు. కుళ్ళిన ఆడి పాపన్నాంటి ఆడి కంపు గుడ్డల మూటలు మేటుల్ని నడ్డెరిగేలా మోయడానికి పుట్టిన జాతి తక్కువ పసుపు. ఆడొకవేళ పురుగునైనా గారబెత్తాడేమో కానీ గాడిదంతే ఆడుకున్నంత చిన్న చూపు, ఎటకారం, ఎగటు ఆడి చేతల్లోనూ మాటల్లోనూ రాతల్లోనూ అడుగున చూపించి ఆది నుంచి అబ్బా నా నడుము విరగపొడిచిన ఈ శటం దాకా ఆడి కోపతాపాలు, బడితి పూజలు, తిట్లే మన సాకరీలు కాడిచ్చే బహుమతులు. విశ్వాసఘాతకుడు. కనపడని ఆ దేవుడి గురించి, కనపడి కాల్చుకు తినే మనుషుల గురించి నా చిన్నప్పుడు రాత్రిపూట మెరకేది సాకర దిబ్బల కాడ నా తోటి గుంటగాడిదల్ని పోగేసి మా తాత వెన్ని కథలు చెప్పేవాడు. ఆడు చెబుతున్న కథల్లో మన జాతికి జరిగిన అన్యాయాలు ఇంటూ ఉంటే లోని రకతం ఉడికి ఒళ్ళంతా స్థలపరాలు పెట్టేది. కోపంతో మోరలు పైకెత్తి గట్టిగా ఓండ్ర పెట్టేవాళ్ళం. దబదబ గబగబ పరుగులెట్టి విసక దెబ్బల మీద నడిచి కుల్లి కుల్లి ఏడ్చి పొర్లేవాళ్ళం. నరుడు దృష్టి పడితే చాలు నల్లసానప్రాయి కూడా బద్దలవుతుందట. ఆడి కళ్ళల్లో అంత పవర్ ఉంది, అంతకు మించి కల్తీ లేని సార్థం ఉంది. ఆడి కళ్ళబడే వరకు మన జాతనే కాదు, ఏ జంతు జాతనే స్వేచ్ఛగా సుఖ సంతోషాలతో అడవి రాజ్యంలో హాయిమని ఉండేవారం. ఈ దుష్టపోడి కళ్ళల్లో పడ్డాం, బస్ ఇలా బరువులు మోసే గాడిదలయ్యాం. అబ్బో ఇది అప్పటి మాటో. ఇలా యుగాలకు యుగాలు గడిచిపోయాయి, మనం మాత్రం మార్పు లేని గాడిదలుగానే మిగిలిపోనాం. త్రేతాయుగం అంటే సాక్షాత్తు ఆ శ్రీరాములవారి కాలం నుండి మడిసి మనల్ని ఉంచుకున్న దాఖలాలున్నాయి. మనము విశ్వాసంగా ఆడి మంచి కోరి తిరిగాడుతూ ఆడి బరువులు ఎత్తుకున్న సాక్షికాలు ఉన్నాయి. ఆ కాలంలో ఇలాగే తాగిన మైకంలో రాములవారిని ఎత్తి చూపిన మడేల్ని పడేల్మని వెనక్కాలతో తన్నిన మన కులపెద్ద గార్ధప స్వామి విదేం బుద్ధిరా కొడక, ఆ తల్లి సీతమ్మకి ఏలు చూపించి రాములవారిని అంత మాట అంతవా నిజం మడిపోను అని గార్ధప భాషలో ఓండ్ర పెట్టారు. ఆ తర్వాత ఆ గార్ధప స్వామి బుర్ర రాంకీర్తన పాడించి ఆరి నోరు మూయించాడా మడేలు. అది ఏరే సంగతి. కానీ ఈ విషయం ఏ పురాణాల్లోనూ ఏ కథల్లోనూ వన్ని భాషలు వన్ని కోతలు తెచ్చిన గడ్డపు గానులు ఒకడు కాకపోతే ఒక్కడైనా మడేలుకి వితం చెప్పిన కరమ్మనో ఓ గార్ధవోపఖ్యానంగానో రామాయణంగానో విరికించి రాసి ఉంటే మన తలరాతలు ఈరోజు ఏరేగా ఉండేవేమో. ఎవరిని అనుకునేటి నామం? అసలు సృష్టించినోడికే మనమంతే చిన్న చూపు. నమ్ముకున్న భగవంతుడే బలపచ్చం చూపి గిల బొక్క సింపుతానంటే అతగాడికి అడ్డేటి, మనకు దిక్కేటి. ఏ పచ్చపోత లేకపోతే అతగాడు ఎలుక నుండి వేణుకు దాకా ఆటి రూపాల్లో స్వయంగా తానగు తరాలెత్తో ఆ జంతు మొగాలు దేవతలకు తగిల్చో చివరికి ఆటికి దేవుళ్ళని వాగనాలుగా సెటప్ చేసో ఆ జాతులకి ప్రపంచకంలో ఈలువ వన్నే గారవం సుట్టబెట్టాడు. ఆటిల్లో క్రూర జంతువులు ఉన్నాయి, మనకంతే ఈయన జంతువులు ఉన్నాయి. మరి మనము ఉన్నాం ఎందుకు? ఎదురుగ్గా వడ్డగాడిదిగా వతగాడి ఇతర కాపాడుతున్నా పిసరంతకు నెక్కసేయక గాడిది గుడ్డేం కాదు అంటూ ఉత్త గాడిదలుగానే మన మిగిల్చి మన జీవితాలు ఇలా ఎటకారాల పాలు చేసేసినాడు. ఏ వతగాడు తలుచుకోవాలే గాని అతని చేతిలో వేటి నేదేటి? చెప్పుకోవటానికి దేవతలు ఒకటా రెండా 3 కోట్ల మంది ఉన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ వాళ్ళకి లేదు కనుక వాళ్ళు ఇప్పుడు ఎన్ని కోట్లకు ములుసుకొచ్చారో ఎరికనేది. కానీ వాళ్ళల్లో సచ్చుపుచ్చు ఓ చిల్లర దేవుడికి పెచ్చన్నవదనమైన మన మొగాన్ని కానీ తగిల్చి గార్ధబేస్పరసామని ఓ చిన్న పేరు కసింత పవరు దానికి తగ్గ కథ అల్లి జనాల మీద కానీ ఉగ్గితే అప్పుడు మనం గాడిదలం కాదు, ఈ మడుతులు ఎర్రి గాడిదలై కనపడ్డ మన పెత్తి గాడిద కాళ్ళపైన పడి మొక్కుతా ఉంటే అనుభవించి ఆనందించి బుల్లి బుల్లి వరాలు, కోపం వస్తే శాపాలు మా కసిగా ఇవి మనుషులకి ఇవ్వాలని చిన్న చిన్న ఆశ.
ఏటాళ్ళు మొక్కరనా? ఈ ఈక్నెస్ మనుషులకు నేదని చెప్పమనండి, నా తోక మీద వీకిలి పీకేసుకుంటానంతే. గాడిద కాళ్ళు పట్టుకోవడం ఈ మనుషులకి ఇయ్యాలేం కొత్త కాదు. ద్వాపర కాలంలో వసుదేవుడు అంతటాడు అట్టుకున్నాడని మనమేం గొప్పలకు పోనేదే. పైగా నల్ల నెయ్యి పుట్టిన గుట్టు రట్టు చేయకుండా మన మూల పురుషుడొకడు సాయపడినందుకు జాతి మొత్తం గర్వపడ్డాం. అంతటాడు మన కాళ్ళ మీద పడినందుకు నొచ్చుకున్నాం. కానీ వాళ్ళ వతగాడు అట్టుకున్నందుకు మడిసి వీసటం వరకు నలిగి నులుసుకుపోతున్నాడు. ఒక ఘనకార్యం చేయడానికి అవసరం అనుకుంటే నీచుడు కాళ్ళు అట్టుకోవడం తప్పదని తప్పుని అతని రూలింగ్ ఇచ్చుకుని ఒక్క మాటలో మన్ని నీచుల కింద జమ కట్టి ఆడ అల్పబుద్ధి చూపెట్టుకున్నాడు. మన జాతికి పుట్టెరిగి సేవలు చేయడమే గాని చెడు చేయడం చేత కాదు. చెడుపు చేసినా శతకారి పనులు చేసిన మడిసికే చెల్లు. ఈ ప్రపంచకంలో ఏ కారణాలు లేకుండా ఈ మడిసి ముగాల చేత ఈనమైన అగుమానాలకు కచ్చ సాధింపు ఏదింపులకు గురి కాబడ్డ ఏకైక జాతి మంది. లేకపోతే గరికి తిని గుట్టిగా మెలిగే సాధుజీవుని మనం నట్టుకొని గరికి తిన్న గాడిద సస్తాది, గరికి సావదని ఎటకారపు సామెతలా. మరాడు నడిచినంత మేర గరికి మలవదని ఆ గురి గాడికి తెలవకనా? అయినా గరికైనా గడ్డైనా మెక్కడానికి ముందాడు మందులో మూతెట్టేత్తు వడ్డవైన గడ్డి కతికెత్తానంటే ఇంక మనకు మిగిలేదేటి? పెంట కుప్పల మీద ఇస్తరాకులు నాగి నాక్కుని తినే వాల్ పోస్టర్లే గతి. మరి అలాగే ఆడు రాసుకున్న పద్యాలలో కూడా మనం అంతే సులకనే ఆడికి. గంగిగోవు పాలు గంటెడైన సాలన్నాడు. మనమైతే సాలవంతాం. గంటెడు పాలిచ్చి ఆవుని ఎవడుంచుకుంటాడయ్యా? అందులోనూ మడిచా మా బాగా చెప్పినావులే పద్యం. పోని సాలవనుకున్న గంటెడు పాలు వేడి చేసుకుంటాడో చెప్పనేదాడు. అయినా మనకెందుకా సోది? వదల ఒగ్గితే కడవడైననేమి కరము పాలు అన్నప్పుడే కరిసే బుద్ధి ఎత్తింది మనుషుల్ని. ఇలా నీసోపమానాలకి వప్పనంగా మనమే నేటి దొరికేది. వంతగా రాసుకోవాలనుకుంటే ఏ కుక్క పాలో నక్క పాలో నేక పంది పాలో కడబడివ్వకపోతే పోని శంభుడుని రాసుకుని సరిపెట్టుకోమనండి. అయినా మన పాల్లో విషముందా, దోషముందా, కల్మసముందా? ఈ పాలు తాగి జగజీతులైనారున్నారని అందరికీ తెలుసు. మడిసి పాపాలతో కొత్తగా పండించుకుని అనుభవిస్తున్న రోగం వెగిట్స్కి రేపు ఏ అమెరికా వాడో జపానోడో గాడిద పాలు తిరుగులేని మందని చెప్పమనండి. అంతే. పాపం చూడకుండా ఈ గోమాతలకి మేదలు దండుగలని తన్ని గాడిదలు మళ్ళీ ఈదుల్లోకి తగిలేస్తారు. గాడిదలను గామాతలుగా చేసి కొత్త పద్యాలు కొత్త శ్లోకాల్లోకి మనకు పాద పూజలు చేసి వదిసాలక గామాత పథకమని ఇంటికో గాడిదను ఈ మడుతులు తెచ్చి పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏ కోర్టులైనా ఒప్పుకుంటే అర్జెంటుగా ఈ మనుషుల మీద పరువు నష్టం దావా పడేయాల్సిందే. ఆడెవడో తప్పు చేశాడని ఆడి బుర్ర గొరిగి గుండు మీద పిండి సొక్కలెట్టి బొద్దొచ్చేలా ఆ నగుమాన పరసాలని ఊరేగింపుగా ఊరల్లా తిప్పుకోమనండి. మనకేటి నట్టం? అక్కడితో వాళ్ళు ఆగక ఆ ముక్కలీస్ గాడిని మన మీద కూర్చోబెట్టి ఊరల్లా తిప్పుతూ ఉంటే నా మేనక్క కూక్కున్నాడికేమో కానీ ఆడిని మోస్తున్నందుకు నాకు మాత్రం అబ్బా చిగ్గుతో వాళ్ళంతా చచ్చిపోతుంది బాబు. తప్పు ఆడి చేశాడా మనం చేశామా? తప్పు చేసిన వాడిని మన మీద కూర్చోబెట్టాలా అంటే మన మీద కూర్చోబెడితే ఆ నగమానపరిచినట్ట. వనాగరికంగా వింత విన్సర్ట్ చేస్తున్న మనుషుల్ని నాగరికలోని చెప్పుకుని తిరిగే వాళ్ళ మాటలకు వసయం వేసి గాడిదిగా పుట్టినందుకు కాదు, వీళ్ళ మధ్య తిరిగి ఆడుతున్నందుకు ఈ జీవితం మీద రోత పుడుతోంది. ఏటో దేనికదే రోత. ఇదే 6 నెలల క్రితమైతే నాను మా పల్లెలో వైనకాటికి వడ్డమైన గడ్డి మేసేయడం, హుషారుగా ఊరు వాడ తోడి వడ్ల గాడిదలతో కథం తొక్కి పరుగులెత్తి ఊరు దత్తరిల్లేటట్టు ఒకదానికి మించి ఒకటి ఓనర్ పెట్టడం ఒక్కటే మనకు తెలిసేది. కాకపోతే ఆ చేనులో మేసి ఆడి చేత దుడ్డు దెబ్బలు, ఈ చేనులో పడి ఈడి చేత బరిసిపోట్లు కాసి ఒళ్ళైతే గట్టిపడ్డది. కానీ ఈ బుర్రలో గుంజు బొత్తిగా ఉండేది కాదు. వెదర బతుకేటో బతుకు తెరివేటో తెలియక వసలు చేసలు గాడిద మళ్ళీ ఉండేదాన్ని. ఇదిగా అప్పుడే మా మడేలంకడ రెండో పెళ్ళం పోరు పడినాక పల్లిడిసి పట్నం బయలు వెళ్ళడం, మరి ఆడి మూటల బరువులు మోయడానికి మన చెవులెట్టుకుని ఆడి పట్నం మన ఈడ్చుకురావడం. ఇక్కడ ఆడింట ముంగల ఈ దెబ్బ మీద మన నొగ్గేసి మోతకైతే ఇక్కడ మేతకైతే బయట చూసుకోవేయని కరేకండిగా ఆడి పెళ్ళం చెప్పి మనని తన్ని తగినీయడం ఈ జీవితంలో మరిచిపోలేని గుణపాఠం. మగ పట్నం మాయపట్నం అని చిన్నప్పుడు మా బాప చెప్పేది. తొలతవి నైట్లు బళ్ళు బొచ్చులు ఈ మడుసులను చూసి బెక్క చచ్చిపోనాను. కడుపట్టుకొచ్చిన దాన్ని కట్టపడితే మేతే కొరత.
అంతే వారు నెలలో వారు వీరవుతారని టౌన్ అల్లా సర్వే చేసి ఓల్ టౌన్ గాడిదనైపోనాను. ఆ రోజుల్లోనే చదివేసుకున్నాను ఈ మడుసుల్లో నొసుగుల్ని. ఎంత నేర్చుకున్నా గాడిదే గాని మడిచి కాదు కదా. ఇక్కడికి ఇంతే పేప్తామని సరిపెట్టుకోవాలి. కాలం ఒక్కనాగా ఉండదు. వైపోనాది మన జాతి నానాటికి దిగజారి వంతరించిపోతన్నది. ఒకప్పుడు ఈ నగరం నలుమూలల్లా ఎక్కడ చూసినా మనాళ్ళేనట. కలకలనాడుతూ కళ్ళకింపుగా గుంపులు గుంపులుగా బయలుదేరేవారట. వేది ఇప్పుడు పట్టుమని 10 మంది మీ కనీసం కట్టచుకాలు చెప్పుకోవడానికి సకితం నాక ఊరల్లా చిన్నపోయింది. ఒక రకంగా మనం అదృష్టవంతులం. మన జాతి ఉన్నా లేకపోయినా మన పేరు మడిసి నిత్యం చెప్పిస్తూ ఉంటాడు. ఇది మడిసి కాదనలేని సత్యం. ఆడు మనల్ని ప్రేమించాడో ద్వేషించాడో తెలవదు కానీ తెల్లారి మన పేరు తలవకుండా ఆడికి ఆ రోజు వెళ్ళదు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని చెప్పినట్టు మనుషులందు మగ గాడిదలున్నారని ఈ మధ్య తెలిసిపోనాది. అయితే వాళ్ళలో వెవడు మడిచో వెవడు గాడితో తెలవక తెల్లముఖం వేసి నాను గాడిదైపోనాను. అదేరే సంగతి. కట్టపడి పని చేసేవాడిని గాడిదలా కట్టపడతాడ్రా అని చెప్పి ఆడిని పని చేసే గాడిద అంతూనే పనికి దొబ్బిన సోమవారినట్టుకుని ఈడట గాడిదిరా అంటారు. అంటే పని చేసేవాడు గాడిదే, పని చెయ్యనోడు గాడిదే. అందరూ గాడిదలైతే మనుషులు ఏమైనట్టు? ఈ గాడిద బుర్ర కందకుండా ఉంది. చదువుకున్నోడు చదువుకున్న గాడిద, చదువు లేనోడు మొద్దు గాడిద, వాపీచరికి గుమ్మత్తా గాడిద, వప్పిచ్చినోడికి పుచ్చుకున్నోడు గాడిద, ఆడప్పగెత్తే ఇచ్చినోడు శాతకాని గాడిద, మాస్టర్కి స్టూడెంట్ పిల్లగాడిద, ఓట్లు అడగడానికి వచ్చినోడు ప్రజల ముందు గాడిద, ఆడు గెలిచిన తర్వాత ప్రజలు గాడిదలు. అమెరికా ఓడికి విరాన్ గాడిద, లాడెనికి బుష్ గాడిద, బుష్కి సద్దం గాడిద. విలా తెలివికి బిగ్యాసులు అంతటా ఉన్నట్టే లెక్క. కుక్క చేసే పని కుక్క చేయాలా, గాడిద చేసే పని గాడిద చెయ్యాలా. వెనకటికి కుక్క చేసే పని మనం గాడిద చేసి వీనంగా సచ్చినట్టు మనం మడిసిలా ఆలోచిస్తే ఏదైనా డేంజర్ అపాయమా అని ఆలోచిస్తున్నాను. ఈ మనుషులు విషపురుగులు. కొంపదీసి మనం ఆలోచనలు పసిగట్టి పొరుగింటి గూనిమడేలా మన నడుము ఎరగబొడిసి అవిటి దాన్ని చేసేస్తారేటో అని బిగులుగా ఉన్నా. టైము వకేషను ఆపర్చునిటీ వస్తే ఈ మనుషుల్లో పట్టుపట్టి వెనక్కాలతో ఎత్తి కుదేయను. వాళ్ళంతా ఎవరో తడుగుతున్నారు. మా సమ్మగా ఉంది. అలా మన తడిమి వాడెవడో మనకి తెలియదేటి. ఎదరకొండ బొక్కల్లోంచి డొక్క సీరియడానికి సూర్యుడు, వడుగుపెంట గొయ్య నుంచి నా ఈపు సీరీసిన ఎంకడు ఒక్కసారి మన్ని తట్టి నేపుతున్నారు. ఎంకడి ఈపు రాసి ఒళ్ళంతా ముద్దులెట్టెత్తున్నాడు. వందలో ఓ ఇంగ్లీష్ వెంగిలి ముద్దొకటి ఇచ్చుకుని, ఏటీ కోపమా? రాత్రి నీ నడుము కొల్లబుడిచినందుకు తెల్లార్లు ఈ పెంట గొతులో పడి కుల్లి కుల్లి వేడిచాను. అది పెళ్ళాం కాదే, నువ్వేనా ఆలివి గంజేయడానికి సత్తాది. వది పెళ్ళేవేటే, బరువులు మోసినా కోపాన్ని భరించినా తిండి ఎట్టకపోయినా నా ఎంట తిరిగే నువ్వే నా జంటవే. నన్ను అల్లుకుపోయి ఏడుతున్న వెంకడిని చూస్తూ వలా కరిగిపోతున్నాను. నాకు తెలుసు ఆడబద్ధం చెబుతున్నాడని, తాగి వాగుతున్నాడని. వైనా క్షమించడం మన జాతి లక్షణం. ఎంతైనా గాడిదని మనిషిని గాను. మీరింతవరకు గాడిదగోడు కథ విన్నారు. రచన శ్రీ బివిఎస్ కృష్ణమోహన్ గాంధీ. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2007 సంవత్సరం మార్చి నెల విపుల విశ్వకథా వేదిక తెలుగు కథల ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది. జుగల్బందీ విభిన్న కథల సమాహారం కథల సంపుటిలో పునర్ముద్రితమైంది. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి